మా ఇంటికి నోటీస్ పంపించారు. అది ఇంగ్లీష్ లో పంపించారు. ఆయన ఎవరు స్పిరిట్ నిర్మాత అంట, ఆయన పేరు మాకు కూడా తెలియదు, ఢిల్లీ ఆయన. నేను 10 మందికి తెలియాలి, 10 మందిలోకి కావాలని సెలవు తీసుకున్నా. మీరు నన్ను ఎందుకు అడ్డంకించారు, నాకెందుకు నోటీస్ ఇచ్చారు, అది ఒక్కటి నాకు తేలవాలి మీరు. అంటే మేము అన్ని చిన్నగా అష్టాటాలు పడి సినిమా రిలీజ్ కోసం అని ఇక్కడికి వచ్చినాం. కొంతమంది పెద్దవాళ్ళని కలిగితే సినిమా రిలీజ్ చేసుకోవడం కొంత అమౌంట్ కావాలని చెప్పి అంటే, చూసుకోండి అయ్యా మీ సొమ్ము మాకేమొద్దు, మీ రూపాయితోటే దాన్ని మేము చిన్నగా సర్దపుచ్చి మీరు అనుకున్నట్టు వాళ్ళకి ఇప్పించేదానికి బాధ్యత అని చెప్పి ఒక పెద్ద అని చెప్పిండు. దాని మీద మేము పోయి డబ్బులు కొంత పక్కన అక్కడిక్కడ అడిగి పెట్టుకున్నాను. వత్త కొంత అమౌంట్ తీసుకొచ్చుకున్నాను. పోస్టులు తయారు చేసుకున్నాను. ఒక ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నాను. సరే పలాని రోజు సెలవు అంటే ఒక రోజు ముందు చెప్పండి అయ్యా, మేము ఫోన్ పోయేస్తామా ఇది చెప్పి వాళ్ళు మాట్లాడి పెట్టుకుంటే, వీళ్ళు ఈ మధ్యలోనే మా ఇంటికి నోటీస్ పంపించారు. అది ఇంగ్లీష్ లో పంపించారు. ఆయన ఎవరు స్పిరిట్ నిర్మాత అంట, ఆయన పేరు మాకు కూడా తెలియదు, ఢిల్లీ ఆయన. సరే ఎవరేమైనా కానీ మా ఇంటికి నోటీస్ పంపించాల్సిన హక్కు వీళ్ళకి లేదు. మేమేమన్నా వీళ్ళ కాళ్ళ కాడికి రాలే, ఏళ్ళ కాడికి రాలేదు. మా మీద వీళ్ళ ఖర్చు సాధించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము చేపించుకున్న సినిమా పనిలో మొత్తం కూడా ఎవరికి ₹10 బాకీ లేం. మా కాడ రూపాయి ఉన్నప్పుడు చేసుకున్నాం, రూపాయలు లేకపోతే కొన్నాళ్ళు ఊరకు కూర్చున్నాం. వీడికి వచ్చినాక ఇది జరిగినదని ఆగిపోయినదానికి మాకు ఊర్లో నుంచి బాగా ఒత్తిడి జరిగింది. ఇంకా ఇచ్చే డబ్బులు ఇవ్వకపోక ఇంకా మేము ఇవ్వాల్సిన వాళ్ళు కూడా గట్టిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఊరికి పోవడానికి కూడా మాకు శాతకాల నెల నుంచి మేము ఏదో అవస్థ పడుతున్నాం. సరే వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలియజేయాలని చెప్పి మేము అనుకుంటే, సినిమా చేసుకోండి మీరు, మీకు అడ్డమేమి లేదు, ఇబ్బంది ఏమి లేదు, మీరు రిలీజ్ చేసుకోమని ఒక ఆయన అంటాడు. ఒక నోటీసులేమో 1-2 పంపించి మీరు సినిమా చేస్తే మీ ఇష్టము, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించినట్టు నోటీసులు వస్తున్నాయి. సరే ఏదన్నా వాళ్ళకి తెలియజేయడానికి మేము ప్రెస్ మీటింగ్లు పెట్టుకుని ఈ వీళ్ళ ద్వారా తెలియజేద్దాం అనుకుంటే, డబ్బులు మేము కూడా ఇస్తాం, వాళ్ళు ఇచ్చాడు మేము కూడా, వాళ్ళ రూపాయి అయితే ₹10 ఇస్తాం రైతులు అడుకుంటాం, అవి కూడా రాకపోతున్నాయి. మేము ఇక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మాకు లాస్ట్ కు దారి ఏం దొరుకుతుందంటుంటే, ఆ ఛాంబర్ కాడికి వచ్చి ఇంకా మేము అక్కడ కూర్చొని వాళ్ళు వచ్చి మాకు ఏమన్నా సపోర్ట్ చేయగలుగుతారా, లేదంటే ఊరికైతే పోయేది జరగదు, చావటం బతకడం ఇక్కడ చేయాలి. మా మీద ఖర్చు సాధించాలంటే వాళ్ళకి అవసరం లేదు. మేము ₹1 వాళ్ళు ₹100 వాళ్ళు, వాళ్ళ సెలవు వాళ్ళ గొప్ప, మా సెలవు మా గొప్ప, మా సెలవు వాళ్ళు రాకూడదు. ముందు రిజిస్టర్ మాదైంది కాబట్టి వాళ్ళ సెలవు ఆపు అనే లెక్క మాకుంది. అది పోయి మమ్మలాపని మా మీద నోటీసులు పంపించటము, మా మీద ఖచ్చితపూర్వకంగా చేయడం. సరే తెలుసో తెలియదు కానీ ఒకవేళ తెలియకపోతే వాళ్ళు కూడా తెలియాలని అందరిలో అడుగుతాను. మాదైతే సినిమాని ఆపాను కాబట్టి మా పరువు కూడా పోయింది, మా ఇలువ పోయింది. ఒక రైతు అంటే రైతుకి ఎంత ఇలువ ఉండేది కూడా మనకి తెలుసు. మా ఇల్లు మొత్తం తీసేసారు మేము కష్టపడి చేసిన దానికి. నేను 10 మందిని పిలుచుకొచ్చుకొని శామరమల్ని ఎవరన్నా ఈడియా పెట్టుకొని మాట్లాడుకుందాము, ఎవరికైనా చెప్పుకుందామంటే ఎవరు కూడా మేము రామంటారు. దేనికి రారో వాళ్ళు 100 ఇస్తామంటే మేము 50 ఇస్తాము అంటే, మీరు ఇచ్చినా మేము రామమ్మా, వాళ్ళు పెద్దోళ్ళు, మేము వస్తే మాకు చాలా ఇబ్బంది అని చెప్పి అట్టా అంటారు, అన్ని రకాలు అంటారు. అందుకు కాబట్టి నేను నా ఊర్లో నేను ఇల్లు పెట్టుకొని, రామదాస్ గారు నీకు అమ్మా నేను ఒక 50 ఆళ్ళు చూపిస్తానంటే, 50 కాదు సార్ బాబాయ్ నేను 100 ఆళ్ళు వేసుకుంటాను, ఎంత అయితేనంటే నువ్వు 17 లక్షలు తెచ్చుకోమ్మా అంటే, నేను 17 లక్షలకు 13 లక్షలు మా ఇల్లు పెట్టి, ఒక ఇల్లు ఉంటే ఇల్లు పెట్టి తెచ్చుకుంటాను బాబాయ్ అంటే, ఆయన కూడా అరిచిండు, నీకు ఇంకా అయిందమ్మా ఇల్లు వాకిళ్ళు మొత్తం అమ్మితే కాయబోయి అన్ని అమ్ముకొని అన్ని పెట్టుకొని ఇంకా అవన్నీళ్ళు కూడా అమ్ముకుంటా, ఉండే పిల్లలు ఏడుంటారు, నీకెంత అసలు దయను, నీకు భయం లేదు అది అని చెప్పి ఆయన కూడా అడితే, బాబాయ్ నేను గోడ దాకా వచ్చిన గోడకని చేతులు దొక్కపోతే నేనేం చేయాలి, ఆగిపోతా కదా, నేను చేసి కూడా వేస్ట్ అని చెప్పి నేను తెచ్చుకుంటానని చెప్పి మా ఊరికి పోయి నేను 13 లక్షలు మాట్లాడుకొని అన్ని చేసుకుని ఆడ పెట్టుకొని వచ్చిన. మళ్ళీ ఇంకా 4 లక్షలు ఎవరిస్తారా అనుకుంటే మా అల్లుడిని అడిగిన, అన్నం చూడబ్బి అంటే సర్లే అని చెప్పి మా అల్లుడు ఏరే వాళ్ళ కాడ 4 లక్షలు చూసి పెడితే అయ్యి అన్ని అక్కడ చూసి పెట్టుకొని ఈడికొచ్చి మేము ఇట్లా మాట్లాడుకొని 100 ఆళ్ళని మేము అనుకొని పోస్టులు చేపించుకొని అన్ని చేసుకొని మేము పెట్టుకుంటే మా ఇంటికి నోటీస్ పంపించారు. ఇచ్చేవాళ్ళు కూడా మాకు ఎగ్గొట్టారు. ఈ రోజు మాకు డబ్బులు ఇచ్చే దారి కూడా మాకు లేదు, మాకు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఆ రోజులో నేను అంత కష్టపడి సినిమా చేసుకున్న రోజు ఇండ్లు, బర్రెలు, మేకలు, గొర్రెలు మొత్తం సగలం అమ్ముకొని పెట్టుకున్నా. ఏమీ లేకపోతే అడిగి కూలికి పోయి కూడా కూలి డబ్బులు కూడా తీసుకొని సినిమాలను పెట్టుకో, ఇవన్నీ ఏమీ లేక కూడా ఈ రోజు నాకు తింటానికి భూ లేక కూడా నా చిన్న కొడుకు పాంగుట్టి గుండెల మీద గుట్టి చచ్చిపోతే 1 సంవత్సరం వల్ల ఆపుకొని చేయలేక మళ్ళీ వీళ్ళందరూ నువ్వే కదా నన్ను చేసిందని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ బయట వాళ్ళందరూ నాకు రకంగా మాట్లాడుతా ఉంటే, సర్లేని నా నుంచి మీరు ఇబ్బంది పడ్డారు అని చెప్పి మళ్ళీ నేను లేచి
ఆడ చెరుకులు అమ్ముకుంటా ఆడ ఒక వాటలు పెట్టుకుని ఆ వాటల మీద జీవంతం జరుపుకుంటా ఆ వాటలో రూపాయి తెచ్చుకొని సంసారం తెచ్చుకున్నా నేను. సంసారం ఏదో నాకు అది కూడా రాదు. నేను ఒక మోటు దాన్ని, నేను రైతు పని చేసుకుంటే ఒక బేద దాన్ని. మరి నేను ఇన్ని రకాలు చేసుకొని కూలి పని నాలి పని చేసుకొని రైతులు మేము. ఒక పక్క పల్లెటూరు మా ఊరు పెదారికట్ల కొనకలవెట్ల మండలము మార్కాపురం నిర్వర్జు. మా ఊరు పక్క పల్లెటూరు వాళ్ళని చేయకూడదా మీకు? మీరు ఉన్నోళ్లే చేయాలా, టౌన్ లోనే చేయాలా? మీరు లక్షలు కోట్లు ఉన్నాయని మీరు చేసుకోవటమే. మేము చేసిన చిలమ బయటకు రాకూడదా? మేము అసలు దారికే రాకూడదా? మేము ఏమన్నా పూట్లో ఉండాలి, గుంతలో ఉండాలి, నీళ్ళల్లో ఉండాలి. మేము బయటకు రాకూడదు. మేము ఏదైనా అక్కడ చచ్చిపోవాల్సిందే కానీ మీ వద్దకు రాకూడదు. మీరే పైర్లోకి రావాలి, మీరే పెద్దోళ్ళు, మీరే తినాలి. వీళ్ళంతా బేదల్ని ఎక్కడ తొక్కాలని ఉంది మీకు. అయినా మీరు ఏం చేసినా కానీ నా శిలమ అయితే మాత్రం 100కు నేను ఆడించుకుంటా. మీరు ఎవరేం అడ్డం పెట్టినా మా శిలమ ఆడిన దాకా మీ శిలమ ఆడటానికి లేదు అని 100 సార్లు కూడా చెబుతున్నా. నేను ఒక బేద్దాని అనుకుంటున్నావేమో. నేను నా బిడ్డ చచ్చిపోయినాడు కూడా నేను చాలా కష్టపడి ఆ రూపాయి తెచ్చుకొని వీళ్ళందరూ కూడా అయితే మళ్ళీ నా బిడ్డ మళ్ళీ ఆ శిలమాలో ఉన్నాడు నేను చేయాలని చెప్పి వీళ్ళందరితో బాధపడి చేసి రెయ్యన్న బగులు చేసిన కష్టమంతా కూడా ఈ రోజు మమ్మల్ని పుట్టుకుంతలో తొక్కేశారు. మీరు తొక్కేశారు కాబట్టి నేను మీ శాంబరం కాడికి వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి నేను నా పోస్టులు పట్టుకొని నేను మా ఆయనే, మాకెవరు లేరు. ఎవరు మాకు తెలుసు? ఇది టౌన్, మాదేం పల్లెటూరు. మా పల్లెటూరు వాళ్ళు రారు. మేమిద్దరం వచ్చి మీ ఇంటి ముందే నిరాదీక్ష చేస్తాం. చేసి మేము ఏదైనా సాధించుకోమలేక మీ ఇంటి ముందు చచ్చిపోతాము. అది ఒక్కటైతే మాత్రం నేను నమ్మకంగా చేస్తా. నన్ను పెట్టిన బాధలు ఎవరైనా గాని దేవుడు కూడా శిక్షిస్తాడు. కానీ మీరు మాత్రం వీళ్ళని ఎందుకని ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేము పిట్టల్లాగా అవసరపడి మేము కొట్టుకుంటా ఉన్నాం, మాట్లాడుతా ఉన్నాం, అందరికి చెప్పుకుంటా ఉన్నాం. 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఇంటర్లో మాట్లాడి ఇన్ని రకాల మాటలు మా శిలమ సిరిట్ ఈజ్ నాట్ వన్ అని శిలమ చెప్పుకుంటున్నాం. మాది మాతంగిల గురించి చేసినాం. మేము ఒక ఆడగూతుర్ని చేయకూడదని మీరు అనుకుంటారు. నేను ఆడగూతుర్ని. నాకు మాతంగిని గురించి ఆమె అవస్థ నాకు చెప్పింది కాబట్టి ఆమె కథ రాసుకొని నేను శిలమ తీపించుకొని నేను 10 మందికి తెలియాలి, 100 వేసుకోవాలని నేను ఎంత కష్టాలు పడితే ఇన్ని బాధలు పడితే నన్ను ఎందుకు చేశారు మీరు ఈ సంగతి? ఇది నాకు తేలవాలి. మీరు ఏది దారికి రాకపోతే నేనైతే మాత్రం కోర్టు కాడికి కూడా పోతా, ఎంతవరకైనా పోతా. నాకు చాలా కష్టం. ఇవాళ పల్లెంలో కూడు పెట్టుకొని తిందామనుకున్నారు, ఆ పల్లె ఎగర కొట్టేశారు. మీరు గోడ సాటి నుండి ఒక రాయేశారు. రాయేస్తే నేనేమన్నా అడగాలి? మా అన్నని అడిగానా, మా తమ్ముడు అని అడిగానా, లేదా తన చుట్టమని అడిగానా? నాకేమన్నా మీరు ఒక 100 ఇచ్చిండ్రా, ₹1 ఇచ్చిరా, లేదా మిమ్మల్ని అడిగి సెలవు చేశాను? ఏం చేయాలి? నేను నా బాధ ఎవరికి చెప్పుకొని తీరుకా? నేను అంత లెక్కల మన పచ్చిలాగా కాకిలాగా తిరుగుతా ఉన్నా. నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టారో నాకు ఈ కష్టం తీరవాలి. నేను రేపు పొద్దున వచ్చి మీ ఇంటి ముందు నిలబడతాను, మీ వాకిటి ముందు నిలబడతాను. మీరేం చెబుతారో నాకు అది చేయాలి.